డిఎన్ఎస్ ఎర్రర్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు డొమైన్ ఎంటర్ చేసి మీ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే మీకు ఈ ఎర్రర్ అనేది చూస్తూ ఉంటారు మీరు. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇది డొమైన్కి సంబంధించిన ఎర్రర్. ఇది మీ వెబ్సైట్కి ప్రాబ్లం అయితే లేదు. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మీ యొక్క డొమైన్ అనేది రిజిస్టర్ అవ్వకపోతే కనుక, సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవ్వకపోతే ఈ ఎర్రర్ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఫస్ట్ వెబ్సైట్ బాగానే పనిచేస్తుంది, 15 days తర్వాత మీకు ఈ ఎర్రర్ రావచ్చు. సో 15 days తర్వాత వస్తే గనక మీ యొక్క డొమైన్ అనేది సస్పెండ్ అయినట్టు. అంటే మీరు డొమైన్ కొన్నప్పుడు కొన్ని మెయిల్స్ అయితే వస్తాయి. ఆ మెయిల్స్ని మీరు వెరిఫికేషన్ అయితే చేయాలి. మీరు వెరిఫికేషన్ చేయకపోతే మీకు 15 days టైం అయితే ఇస్తారో, 15 days లోపు మీరు వెరిఫికేషన్ చేయకపోతే మీ యొక్క డొమైన్ అనేది సస్పెండ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క మెయిల్స్ ఓపెన్ చేసి ఆ యొక్క ఈమెయిల్ని, మీకు వచ్చిన మెయిల్స్ని వెరిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిస్టోర్ అయిపోద్ది, మీకు నార్మల్గా వర్క్ అవుతుంది. డిఎన్ఎస్ ఎర్రర్ అనేది పోద్ది. ఒకటి డొమైన్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే వస్తుంది. లేదంటే కనుక మీ డొమైన్ మెయిల్స్ వెరిఫికేషన్ అవ్వకపోయినా సరే ఈ యొక్క డిఎన్ఎస్ ఎర్రర్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు డొమైన్ రెన్యువల్ చేయకపోతే కనుక, రెన్యువల్ చేయకుండా చాలా డేస్ గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయి మీకు చాలా డేస్ అయితే కనుక ఈ యొక్క ఎర్రర్ అనేది రావచ్చు. లేదు ఈ 3 పర్ఫెక్ట్గా ఉన్నాయి అయినా సరే డిఎన్ఎస్ ఎర్రర్ వచ్చిందంటే కనుక మీ యొక్క డిఎన్ఎస్ సెట్టింగ్స్లో సంథింగ్ ఏదో మిస్టేక్ ఉందని అర్థం. అది ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ మీ యొక్క cPanel ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మేనేజ్ డిఎన్ఎస్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీ ఏ డొమైన్కి అయితే ప్రాబ్లం ఉందో ఆ యొక్క డొమైన్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఐపీ అడ్రస్ అని ఉంటుంది, ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ ఏ రికార్డ్స్లో ఐపీ అడ్రస్ మ్యాచ్ అవుతుంది లేదో చూడండి. అలాగే ఈ 4 రికార్డ్స్ నేను చూసారా, ఇది కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. కరెక్ట్గా ఉంది. సో కరెక్ట్గా ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇవి తప్పు ఉంటే కనుక అక్కడ ఏదైతే ఉందో అవి మీరు ఇక్కడ మాన్యువల్గా యాడ్ చేయండి. లేదు ఇవి బై మిస్టేక్గా మీరు ఏవేవో చేంజెస్ చేసేసారు అనుకుంటే కనుక ఇక్కడ మీకు రీసెట్ టు డిఫాల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. ఇక్కడ మీరు అప్డేట్ క్లిక్ చేస్తే, రీసెట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఏవైతే డిఎన్ఎస్ సెట్టింగ్స్ ఉన్నాయో అవి రిస్టోర్ అయిపోతాయి. సో ఒకటి మీ యొక్క డొమైన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే వస్తుంది. 2 మీ డొమైన్ మెయిల్స్ వెరిఫికేషన్ అవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. 3 మీ యొక్క డొమైన్ రెన్యువల్ చేసుకోకుండా చాలా డేస్ చాలా మంత్స్ అయిపోతే కనుక మీ యొక్క ఎర్రర్ అనేది వస్తుంది. 4 ఒకవేళ డిఎన్ఎస్ రికార్డ్స్ మీరు ఏదైనా మిస్టేక్ చేసిన, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ఈ యొక్క ఎర్రర్ అనేది వస్తుంది. ఇవన్నీ చేసిన ఇంకా స్టిల్ ఈ యొక్క డిఎన్ఎస్ ఎర్రర్ కనుక మీకు వస్తే కనుక సపోర్ట్ సిస్టమ్ మీరు కాంటాక్ట్ అవ్వండి.